హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈ వీడియోలో మీకు ఏం కర్రీస్ లేవు, ఏం వండాలో అర్థం కావట్లేదు, లేదంటే కొంచెం ఏదైనా ఫీవరిష్గా ఉంది, జలుబు ఉంది, పిల్లలకి ఏం ఫుడ్ ఇష్టపడట్లేదు, మనకి ఏం ఫుడ్ తినాలని లేదు అన్నప్పుడు సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఒక సింపుల్ 2 మినిట్స్ ప్రాసెస్ అనమాట. ఏంటంటే తమిళ చూసే వచ్చుంటారు కదా, ఉల్లికారం అనమాట. చాలా టేస్టీ అండ్ ఇంకా మనం అంటే ఎట్లా జలుబుండి, జ్వరముండి ఏదున్నా తినాలనిపించని సిచ్యువేషన్‌లో చపాతీకైనా, రైస్‌కైనా దేంట్లో అయినా గానీ పెట్టుకొని తింటే చాలా బావుంటదనమాట. దీనికి కావాల్సినవి ఆనియన్స్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కొన్నే తీసుకున్నాను. మా శ్రేష్ఠకి లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నా అనమాట. కొన్ని ఆనియన్స్ మీకు సరిపడన్ని ఆనియన్స్ తీసుకోండి. మంచిగా నీట్‌గా కడిగేసుకొని మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆయిల్‌లో కొంచెం డీప్ ఫ్రై లాగా అయితే ఫ్రై చేయాలన్నమాట. మరీ డీప్ ఫ్రై చేయొద్దు, నార్మల్గా ఫ్రై చేయాలి. కొందరేమో డీప్ ఫ్రై చేసుకుంటారనమాట, ఇష్టము. ఇట్లనైతే ఆనియన్స్ అన్నీ వేయించుకోవాలి. ఆనియన్స్ చూస్తున్నారా, ఇక్కడ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు నేను ఇంకా తీసేసాను అనమాట. కొందరు ఏం చేస్తారంటే ఫుల్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుతారు, ఇంకా మీ ఇష్టం అనమాట. ఒకసారి అట్లా ట్రై చేయండి, ఇట్లా ట్రై చేయండి. నేనైతే ఈ విధంగానే చేస్తాను. ఇంకా నేను అవన్నీ సపరేట్ చేసి పెట్టుకుంటున్నా ఆయిల్ నుంచి. కొంచెం దీనికైతే ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట, మీ ఇష్టం. ఇంకా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట, పికిల్స్ లాగా. మరీ ఎక్కువ వేసుకున్నా కానీ అంత బాగుండదు. కొంచెం ఆయిల్ తేలుతున్నట్టుంటే బాగుంటుంది. ఇంకా మీకు ఏమో ఆయిల్ ఎక్కువ వద్దనుకుంటే కొంచెం అయితే తగ్గించుకోండి. ఇప్పుడు నేను దీంట్లో మిక్సీ బౌల్లో వేసుకొని దాంట్లో కారం, సాల్ట్ వేసుకుంటున్నాను. వీలైతే మీకు వెల్లుల్లి రెబ్బలు ఉంటే వెల్లుల్లి ఇప్పుడే యాడ్ చేసుకోండి. నేనైతే వెల్లుల్లి నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేవు కాబట్టి నేను వేయట్లేదు. వీలైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే పోపులోనే వేసేస్తే అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇక్కడ నేను అంతా మిక్సీ పట్టేసుకున్నా. కొంచెం కచ్చపచ్చగా ఉండాలన్నమాట, మరీ ఫైన్ పేస్ట్లా ఉంటే అసలు బాగుండదు. ఇప్పుడు నేను అదే దాంట్లో పోపు పెట్టేసుకున్నాను అనమాట. జీలకర్ర, ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. వేసేసుకొని కొంచెం వేగాక దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ కొంచెం మంచిగానే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అందులో వెల్లుల్లి రెబ్బలు అనేది ఎక్కువ వేసుకున్నట్టయితే ఇలా కొంచెం తక్కువ వేసుకోండి. నేనైతే దీనికి సరిపడంత, నేను చేసే తక్కువ క్వాంటిటీ కాబట్టి దానికి సరిపడంత వేసుకుంటాను అనమాట. అది అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత మీకు కరివేపాకు ఉంటే కరివేపాకు యాడ్ చేసుకోండి. నేను కొంచెం కరివేపాకు మిక్సీ దాంట్లోనే వేసేసిన అనమాట. కొంచెం కరివేపాకు టేస్ట్ తగిలితే బాగుంటుందని చెప్పేసి, మీకు కూడా అట్లా ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే పోపులో యాడ్ చేసుకోండి. కరివేపాకు అట్లా తగులుతుంటే చూడండి, మీకు కొంచెం గ్రీన్గా అనిపిస్తుంది కదా, ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇంకా నోరు ఊరిపోతుంది. అంటే అంత బాగుంటుంది అనమాట. ఇంకా కొంచెం ఉంటే బాగుండవు, ఇంకా కొంచెం అన్నం తింటే బాగుండు అన్న ఫీలింగ్లో ఉంటామన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఏం చేయాలని టెన్షన్ పడకంటే, నార్మల్గా బ్యాచిలర్ అయినా కానీ ఒకరోజు చేసి పెట్టుకొని 3-4 డేస్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏమైతే పాడవదు. ఇఫ్ మీకు అంటే ఏమైనా డౌట్ ఉంటే కొంచెం లెమన్ పిండి అయితే పెట్టుకోండి, ఇంకా కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఉంటుందన్నమాట. చూడండి, నేను అన్నం వేడిగా ఉంది. శ్రేష్ఠకి బాక్స్ అయితే కలుపుతున్నాను అనమాట, లంచ్ బాక్స్ కోసము. నాకు వీడియో తీయడానికి నేనే తీసుకోవాలా, కొంచెం క్లమ్జీగా ఉంటుంది అనమాట వీడియో, అంటే షేక్ అవుతూ ఉంటుంది. అన్నంలోకి అయితే వేడి అన్నంలో కలుపుకొని తింటే ఫుల్ టేస్ట్ ఉంటుంది. ఇంకా అన్నం కొంచెం మనము మెత్తగా కాకుండా ఇట్లా కొంచెం పుల్లలుగా వండుకొని తింటే అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో, ఎందుకంటే మనము హడావిడిలో ఏం వండాలో అర్థం కాదు, ఒక్కొక్కసారి ఏం తినాలో అర్థం కాదు, అండ్ టేస్ట్కు నాలుకకు టేస్ట్ అనేది మనకు ఒక్కొక్కసారి నచ్చదనమాట. నేనైతే శ్రేష్ఠకు తినిపిస్తున్నా, చాలా బాగుందని చెప్పింది అనమాట. అందుకోసమే ఒక వీడియో అయితే తీసిన అనమాట. తను ఆల్రెడీ నేను 2-3 బుక్కలు పెట్టేసిన, బాగుందమ్మా అని చెప్పింది. అందుకోసమనే ఇదనమాట బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.